వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మోడీ వేసిన వలలో చిక్కుకున్నాడు. ఎట్లా చిక్కుకున్నాడంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది తయారవుతారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మంచి చేద్దామనుకుంటారా, లేకపోతే అవతల వాళ్ళతో లొంగిపోయి కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలనుకుంటారో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీని ఒక పెద్ద మనిషి ఇరికిచ్చేసిండు. దాంతోనే ఇప్పుడు ఏమైంది, మోడీ ట్రాప్లో రాహుల్ గాంధీ పడ్డాడు కనిపిస్తుంది. మోడీ ఏమని ఆరోపణ చేస్తున్నారు కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ కనుక గెలిస్తే మీ ఆస్తిపాస్తులు గుంజుకుంటారు, మీ బంగారం గుంజుకుంటారు, మీ ఇల్లు గుంజుకుంటారు, మీ జాగలు గుంజుకుంటారు, ఇది కాంగ్రెస్ విధానం అని చెప్తున్నారు. యాక్చువల్గా మోడీ ఇవి చెప్పడానికి బలమైన కారణాలు ఇచ్చింది ఎవరు తెలుసా? బలమైన ఆధారాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెప్తుంది కులగణన చేస్తామని. కులగణన చేయడంలో తప్పు లేదు, దాన్ని దేశమంతా కూడా స్వాగతిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టినది కులగణన చేస్తామని. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, కులగణన చేయాలని కోరుకుంటున్నారు, దానిలో తప్పు లేదు. దాంతోపాటు మేనిఫెస్టోలో ఇంకొక అంశం కూడా పెట్టిండ్రు, సోషియో ఎకనామిక్ సర్వే చేస్తామన్నారు. సోషియో ఎకనామిక్ సర్వే అంటే మీ దగ్గర ఎన్ని పొలాలు ఉన్నాయి, లేకపోతే ఎంత పొలం ఉంది, మీ ఆస్తిపాస్తులు ఏంది, మీ దగ్గర ఉన్న బంగారం లెక్క ఎంత, మీకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు ఏంది, మీ అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయి, ఇంకా మొత్తం మీ సోషల్ సమాజంలో ఎవరి దగ్గర ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఏమేమి సంపాదించుకున్నారు, ఏమేమి ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం సోషల్ ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ సర్వే. సరే, అది దాని కూడా చెడబద్ద ఉంది. సోషియో ఎకనామిక్ సర్వే మనకు బడ్జెట్ సమావేశాలలో కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు నడుస్తున్న టైంలో సోషియో ఎకనామిక్ సర్వే ఇస్తారు. రాష్ట్రంలో సిచ్యువేషన్స్, సోషియో ఎకనామిక్ సర్వే అంటే వ్యక్తిగతం కాదు, అసలు రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్ ఏంది, ఆర్థిక పరిస్థితులు ఏంది, వ్యవసాయ రంగంలో ఎంత ఆర్థిక పరిస్థితి మెరుగైంది, లేకపోతే ఇంకొక టూరిజం రంగంలో ఎట్లా డెవలప్మెంట్ ఉంది, ఇట్లాంటివి సోషియో ఎకనామిక్ సర్వే రెగ్యులర్గా ఉంటుంది. కానీ వ్యక్తిగత సోషియో ఎకనామిక్ సర్వే చేస్తామనేది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. సరే, దాన్ని కూడా సరి చెప్పుకునే అవకాశం ఉండొచ్చు కాంగ్రెస్కి. దాన్ని ఎందుకు సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద సర్వే చేయాలనుకుంటుందో కూడా దాన్ని కూడా చెప్పవచ్చు. కానీ ఈ పెద్ద మనిషి, ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద మనిషి కాంగ్రెస్ని ఇరికిచ్చేసాడు. కాంగ్రెస్ మళ్ళీ ఎలక్షన్స్లో లేవకుండా చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరి పెద్ద మనిషి అంటే శ్యామ్ పిట్రోడా అని, గాంధీ ఫ్యామిలీకి చాలా చాలా దగ్గర, గాంధీ ఫ్యామిలీకి దగ్గర. ఏమంటాడు ఈయన, అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని వారసులకు 45% మాత్రమే వారసత్వంగా వస్తుంది, మిగతా 55% ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. అది చాలా ఆసక్తికరమైన చట్టం. ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడండి ఈయన. దీన్ని బేస్ చేసుకొని మోడీ మాట్లాడుతున్నారు. మోడీ ఇప్పుడు దాని ఒక ఎలక్షన్ అస్త్రంగా తీసుకున్నారు. ఇది నిజంగా కూడా సామాన్య జనాన్ని కూడా ఎక్కుతుంది, సామాన్య జనాన్ని కూడా ఈ అంశం మీద అవగాహన కలుగుతుంది ఇప్పుడు మోడీ మాట్లాడుతుంటే. ఎందుకు? ఒక మనిషి చనిపోతే ఆయన ఆస్తిలో 55% ప్రభుత్వ ఖజానాకి వెళ్ళాలని కాంగ్రెస్ కోరుకుంటుందా? కాంగ్రెస్ ఏజెండా అన్నది. దీనికి సమాధానం చెప్పలేక వస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. ఈయన మాట్లాడిన దానికి సమాధానం చెప్పే కనీసం దీనికి ఏదైనా సర్ది చెప్పుకునే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్కి. ఈ విషయంలో ఎట్లా జనాలను కాంప్రమైజ్ చేయాలని కూడా తెలియదు ఇప్పుడు. అట్లాంటి ఇష్యూలు ఇరికిచ్చిండ్రు శ్యామ్ పిట్రోడా. దేశమంతా కూడా దీని మీద చర్చ జరుగుతుంది. మా బంగారం గురించి కాంగ్రెస్కి ఎందుకు, మా ఆస్తిపాస్తుల గురించి కాంగ్రెస్కి ఎందుకు, మా దగ్గర ఉన్న భూముల గురించి కాంగ్రెస్కి ఎందుకు, మా ఇండ్ల గురించి కాంగ్రెస్కి ఎందుకు, మేము కష్టపడి సంపాదించుకుంటాం కదా, ఎవరికైనా ఉంటుంది కదా. బంగారం గురించి ఒక మహిళని అడిగితే మామూలు కొట్టదు, మీకెందుకు మా బంగారం గురించి అని. అట్లాంటిది ఈ ఆస్తిపాస్తులన్నీ కూడా 40% మాత్రమే ఫ్యామిలీకి వస్తుంది, మిగతా 50% పోవాలని ఈయన చెప్పిన లెక్క ప్రకారం కాంగ్రెస్ ఏజెండా కాదు, కాంగ్రెస్ ఏజెండా కాదు కదా. మరి అట్లాంటప్పుడు మోడీ చేస్తున్న ఆరోపణను కాంగ్రెస్ కనీసం ధీటుగా సమాధానం కూడా చెప్పలేకపోతుంది, చెప్పలేదు కూడా. ఇట్లాంటి చట్టాల గురించి అమెరికాలో అక్కడున్న సిచ్యువేషన్ వేరు, అమెరికాలో ఉండే ఆర్థిక వ్యవహారాలు, అక్కడుండే సోషియో ఎకనామిక్ వ్యవహారాలు, అక్కడుండే సామాజిక ఆర్థిక వ్యవహారాలు అవన్నీ డిఫరెంట్. మన ఇండియా వేరు. మన ఇండియాలో ఇట్లాంటి చట్టాలు తీసుకొస్తామని చెప్పదలుచుకున్నారా వీరు? వాళ్ళు చెప్పదలుచుకుంటే దాన్ని మేనిఫెస్టోలో పెట్టండి, జనం డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఈ శ్యామ్ పిట్రోడా చేసిన పనికి బీజేపీకి పెద్ద ఎజెండా అయిపోయింది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ పోయి ప్రచారం చేసినా అదే మాట్లాడుతున్నారు. మీ ఆస్తిపాస్తులు గుంజుకోనికే కాంగ్రెస్ రెడీ అయింది, వాళ్ళు మీ ఆస్తిపాస్తుల మీద కన్నేసిండ్రు, గుంజుకుంటారు, మీ ఇష్టం కాంగ్రెస్ కొట్టేస్తే. ఈ అస్త్రం ఇచ్చింది వీళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే. ఈ ఎలక్షన్ ఎజెండా ఇప్పుడు బీజేపీకి అదొక పెద్ద ఎలక్షన్ ఎజెండా క్రియేట్ చేసింది. కాంగ్రెస్కి ఓటేస్తే సగం పోతుంది, ఇట్లాంటి చట్టం తీసుకొస్తారా ఏందని.
జనం అయితే చాలా తీవ్రంగా ఈయన మాట్లాడిన దాన్ని ఒకవేళ ఇట్లాంటి చట్టం తీసుకొస్తుందేమో కాంగ్రెస్ అన్న చర్చ అయితే జనాల్లో బలంగా ఉంది. దీన్ని ప్రచారాస్త్రంగా ప్రధాని మోదీ మలుచుకున్నారు. ఇంకా దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది రేపు లోక్సభ ఎలక్షన్స్లో కూడా మనం చూడాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.